जय गुरु स्वामी। जय गुरु। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकं श्रीवेङ्कटेश्वरयोगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। మేలు కొలుపు నవద్వారపురమనే నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మదిని యోచించి మేలుకో రూపక జ్ఞాపకముల జిక్కి రాపాడి చెడిపోక మేలుకో ఆపు జ్యోతి పాప వ్యాపారమంతయు మాపిలేపు గురుడు మేలుకో శబ్ద స్పర్శ రూప రసగంధవనములో చెడి తిరుగుటెందుకు మేలుకో నిబ్బారమునుబోని డబ్బున గురి చేరి మబ్బున ముదిరి మేలుకో చిత్తమనే తోట వృత్తులనే తోట మత్తెక్కి తిరుగాక మేలుకో ఉత్తబట్టవయాలేమీ లేదని గురుడు స్పష్టపరచే బాట మేలుకో శుక్లశోణిత జనిత శూద్ర కొంపాతనువు శుచియాని భ్రమయక మేలుకో కుక్కతోలు కన్నా తక్కువాది నీపై మక్కువ బెట్టక మేలుకో మలమూత్రముల రోత మైల కొంప మంచి మడియాని మరియాక మేలుకో మూలమింతయు లేని మురికి తోలు దీని ముచ్చట లేదని మేలుకో అక్కరమాలిన లెక్కలలో బడి చిక్కులు బొందక మేలుకో ఒక్క నిమిషములోని లెక్క తీరుపు చేసి చెక్కపరచే గురుడు మేలుకో అప్పు పత్రము మేలు తాకట్టు పెట్టుచు అప్పుల పాలవుక మేలుకో
నీ అప్పు పత్రము చించి తాకట్టు విడిపించి ముప్పు ముంచే గురుడు మేలుకో. సంతకూటమిని సంసారమని భ్రాంతి చింతలో మునుగాక మేలుకో. నీ స్వంతమేమియో లేదు అంతాయు గురు నీదే చింతేలా నీకింకా మేలుకో. పరమ గురుని పాద పద్మములు సేవించి పరమార్థమాతించి మేలుకో. ఎరువు సొమ్ము ఎరుక ఎందుకు నీకింకా ఎరుక మరుపులు లేక మేలుకో. నిజమును తెల్పేటి నిజ గురు వెంపాటి లక్ష్మీ నరహరి జేరి మేలుకో. అభిమానమంతయు హతమయ్యే ఈ రోత బతుకంత భయాలాయే మేలుకో. నవద్వారపురామనే నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో. నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మదిని యోచించి మేలుకో. నెమ్మదిని యోచించి మేలుకో. సాధన సంపత్తియుగల సాధకుడు కనరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని జాంచి యురుతర భక్తిన్ శరణని మ్రొక్కే మరి మరి యుక్తిన్. బోధ చేయుము పుణ్య పురుష మా బోండ్లకు సాధించదగు ముఖ్య సాధనాని బల్కే గురుతార భక్తిన్ శరణని మ్రొక్కే మరి మరి యుక్తిన్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణారి సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. వెంకటేశు, గురువే. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనాలి కానీ బ్రహ్మం అనరాదప్ప. ఎన్నిసార్లు చెప్పినానో నీకు, దాన్ని మార్చుకోలేదు. బ్రహ్మ అంటే పరిపూర్ణము, బ్రహ్మం అంటే ఎరుక. సరే గురుదేవ. దానికి అంత భేదం ఉంటుంది. కాబట్టి బ్రహ్మం అనేది ఇంతకు ముందే 2-3 సార్లు చెప్పినా నీకు, కానీ మార్చుకోలేవు. సరే, జై గురు. జై గురు. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. ఈ కర్ణాటక మళ్ళా చెప్పమని సార్ దివాకర్ని మొదటి నుంచి చెప్పాను. మీరు చేసుకోండి అందరూ. భాగవత్ కృష్ణదేశ్ కేంద్రులు రాసినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులులో మొదటి అధ్యాయంలో సభా విజ్ఞాపన, దానికి సంబంధించిన పద్యాలు అయిపోయినాయి, ఆ కందార్థాలు. ఇప్పుడు రెండో అంశమైనటువంటి గురు శిష్య అన్యోన్య దర్శనము. ఇందులో గురు శిష్యులు ఎలా ఉండాలి అనేది మొత్తం అంతా వస్తుంది. సాధకుడు ఎలా ఉండాలనేది మొట్టమొదటిది, మొదటి పద్యము, మొదటి కందార్థము. కాబట్టి వినండి జాగ్రత్తగా. వివరణ వాళ్ళ సొంత అనుభవాలు కూడా ఆయన చేర్చింటారు. ఎవరు? మన ఈ భావార్థం రాసినటువంటి విద్యాసాగర్లు వారు. చూద్దాం. కందార్థం చదువున్నా. సాధన సంపత్తి యుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి యురుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మరి యుక్తిన్.
బోధాజేయుము పుణ్య పురుషమా బోంట్లాకు సాధించదగు ముఖ్య సాధనని పలికేయురుతారా భక్తి శరణని మ్రొక్కి మరి మరి యుక్తి. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. సాధన సంపత్తి గల యొక్క మానవుడు అంటే ఘోర సంసార బాధలచే పరితపించుతూ, అంటే సంసార బాధలు అంటే జగత్తులో తాను జన్మించినప్పటి నుంచి కేవలం తన ఇంట్లోని కాదు, జన్మ కలిగినప్పటి నుంచి తాను మళ్ళీ జన్మ నుంచి పోయే వరకు జరుగుతున్నటువంటి సర్వద్వంద్వాలు, జగత్తులో తాను ఎదుర్కొనే సర్వము, ఈ బాధను అనేక సార్లు ఈ విధంగా మళ్ళీ జన్మించిపోతూ ఉన్నాం కదా అనేటువంటి దాని నుంచి తప్పించుకోవాలని దాని నుంచి బాధను విడుదల కావాలనే, ముక్తి కావాలనే కోరికతో పరితపించుతూ తన పుణ్యోదయమున పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల తనకు ఆ భావం కలిగింది, ఇందులో నుంచి ముక్తి కావాలి అని. మానవులు కోట్లాది మంది మనుషులు ఉన్నారు, అందరికీ కలుగుతుందా అంటే లేదు. ఎవరైనా తన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల, ఆ సుకృతం వల్ల తనకు అటువంటి మహానుభావుడు ఎవరో ఎదురై అంతకుముందు జన్మలో చేసినటువంటి కొన్ని ఉత్తమ జీవితం వల్ల అట్లాంటి ఆలోచన ఈ జన్మలో కలిగింది. అట్లాంటి పుణ్యోదయమున అచల పరిపూర్ణ గురుమూర్తిని దర్శించి, అచల పరిపూర్ణ గురుమూర్తి ఎవరు? తాను ఆల్రెడీ అశరీరుడైనటువంటి స్థితిలోకి పోయినటువంటి అశరీరుడైన స్థితిలో ఉంటూ ఈ జగత్తులోనే ఉండి సర్వ వ్యవహారములు తాను రాజయోగిగా ఉంటూ ఇతరులు చూస్తే మామూలు మనిషిలాగానే కనపడినప్పటికీ మూలం లేని గుర్తెరిగే శరీరం లేనిదని, లేని కలలో జరుగుతున్న సర్వ వ్యవహారమును తాను కేవలం లేని ఎరుకతో చూస్తూ ఉన్నాడని. మామూలు ఎరుకతో చూడడం అంటే దానితో తాయాత్మ్యం చెందడం, లేని ఎరుకతో చూడడం అంటే జరుగుతున్న దానితో తాయాత్మ్యత లేకుండా చూసేటువంటి స్థితి. అట్లా అచల పరిపూర్ణ గురుమూర్తిని దర్శించాడట అటువంటి శిష్యుడు, ఏ సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యుడు. దర్శించి శిష్యన్యాయ పద్ధతిలో భక్తిపూర్వకంగా నమస్కరించి, గురుమూర్తే సర్వవ్యాప్త చైతన్యంగా భావించే పరమాత్మ, గురు పరమాత్మగా అని పిలుస్తారు కాబట్టి ఆయనే ఆ పరమాత్ముడుగా వచ్చి బోధించడానికి వచ్చాడు కాబట్టి ఆ గురుమూర్తిని దర్శించి శిష్యన్యాయ పద్ధతిలో భక్తిపూర్వకంగా నమస్కరించి, ఓ పుణ్యపురుష, ఏమంటున్నారంటే, ఓ పుణ్యపురుష, మా బోటి జనన మరణ బాధితులకు ఏ సాధన వలన జనన మరణ నివృత్తి అగునో అటువంటి ముఖ్య సాధన తెలియజేయమని ప్రార్థించను అని భావము. ఏమని ప్రార్థించాడు? ఓ పుణ్యపురుష, గురువును ప్రార్థిస్తున్నాడు. మాబోటి వాళ్ళంటే ఎటువంటి వాళ్ళు? జనన మరణ బాధితులకు. జననము మరణము అనే దాంట్లో వలయంలో చిక్కుకొని నిరంతరము కర్మలు చేస్తూ మళ్ళీ దాని ఫలితాలు అనుభవించడానికి ఒక ఉపాధి కావాలి కాబట్టి మళ్ళీ ఉపాధిగా అది మారి మళ్ళీ జన్మెత్తుతూ ఇట్లా జరుగుతున్నటువంటి వలయంలోంచి పడేసేయడానికి, ముక్తి కలిగించడానికి ఏ సాధన వలన ఈ జనన మరణ నివృత్తికి జరుగుతుందో అగునో అటువంటి ముఖ్య సాధన తెలియజేయమని ప్రార్థించాడట ఆ శిష్యుడు, సాధకుడైనటువంటి శిష్యుడు. మహానుభావులైనటువంటి సప్త ఋషులను ఆశ్రయించేటటువంటి ఈ ఋషి పంచమి నాడు గురు శిష్య అన్యోన్య దర్శనం ప్రారంభించగలిగేటువంటి అవకాశం లభించడం ఈశ్వరానుగ్రహం, నిజగురు కృప. ఈ గురు శిష్య అన్యోన్య దర్శనాన్ని రాయడానికి, దాని యొక్క ఇప్పుడు రాసినటువంటి తాత్పర్యాన్ని రాయడానికి మొదలుపెట్టిన రోజు, ఆ రోజు ఋషి పంచమి అంట. ఋషి పంచమి అంటే ఆ ఋషులకు ఆ ధ్రువుడు అనేటువంటి, ఈ ఋషి పంచమి అంటే ఋషులకు అన్నిటికీ కలిపి ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క కూటమిగా ఉన్నటువంటి
పైన ఉన్నటువంటి నక్షత్రాలకు పేర్లు పెట్టినటువంటి స్థితిలో అవన్నీ కూడా కింద వివరణ వస్తుంది. ఆ ఋషి పంచమి నాడు జరిగిందట, మొదలు పెట్టారట. అటువంటి మంచి ఉత్తమమైనటువంటి రోజు నేను మొదలు పెట్టడం నాకు ఈశ్వరానుగ్రహం, నిజగురు కృప అని విద్యాసాగర్ల వారు చెప్తున్నారు. భారతీయ సనాతన ధర్మంలో ఋషి పంచమి చాలా విశిష్టమైనటువంటి వ్రతము. ఈ ఋషి పంచమి గురించి కింద ఇక్కడ వస్తోంది. ఎటువంటిది ఆ ఋషి పంచమి అనేది? చాలా విశిష్టమైనటువంటి వ్రతం అంటది. శుక్ల శోణితముల చేత పిండాండం ఏర్పడుతున్నది అనేటువంటి సత్యం ఎరిగినటువంటి వారు, పురుషుల్లోని శుక్లము, స్త్రీలోని శోణితము రెండు కలిసి ఈ పిండాండం అనేది ఏర్పడుతుంది అనేటువంటి సత్యం ఎరిగినటువంటి వారు, నాదబిందు కలల కలయికచే బ్రహ్మాండం ఏర్పడుతున్నది అనేటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి మహర్షులు. నాదబిందు కలల చేత అంటే ఏ శబ్దం అయితే మొదట అంతకుముందు ప్రణవంగా ఉందో ఆ ప్రణవనాదం శబ్దమై బయటికి వచ్చి ఓంకారనాదంగా వచ్చి ఆ శబ్ద తన్మాత్రలో నుంచి పుట్టినటువంటి ఆకాశము, అందులో వచ్చినటువంటి మొత్తం బ్రహ్మాండం అంతా ఏ విధంగా ఆ నాద బిందు కళల చేత, ఆ నాదము మళ్ళా బిందువు మళ్ళా కళ అనేటువంటి ఆ ప్రకాశము, దానికి కావలసినటువంటి గుణాలతో కూడినటువంటి వాటితో కలయిక కలిగి బ్రహ్మాండం అంతా ఏర్పడుతుంది. కాబట్టి ఆ బ్రహ్మాండం ఏర్పడుతున్నది అనేటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి మహర్షులు. ఆ మహర్షులు ఎటువంటి వారు? ఆ పైన ఏర్పరిచినటువంటి ఋషి పంచమి నాడు ఎవరైతే అనుకుంటున్నామో ఆ ఋషులంతా ఎటువంటి వాళ్ళంటే బ్రహ్మనిష్ట కలిగినటువంటి మహర్షులు. పిండాండ బ్రహ్మాండ సమన్వయమును ఎరిగినటువంటి పిండ బ్రహ్మాండములకు సాక్షి అయినటువంటి ధ్రువమైనటువంటి స్థితిని సూచించేటువంటి సప్త ఋషులకు నమస్కులు. ఈ ఋషిపంచమి నాడు ఇది మొదలు పెట్టారని చెప్తున్నారు వారు. ఆ ఋషిపంచమి గురించి కూడా చెప్తున్నారు. అటువంటి నిష్ట కలిగినటువంటి మహర్షులైనటువంటి పిండాండ బ్రహ్మాండాలను రెండింటినీ సమన్వయం చేసి ఎరిగినటువంటి పిండ బ్రహ్మాండములకు సాక్షి అయినటువంటి ఆ పిండ బ్రహ్మాండాలు రెండింటిని విచారించి అక్కడి నుంచి దాటుకొని సాక్షిగా ఉన్నటువంటి అయినటువంటి ధ్రువమైనటువంటి స్థితిని, ధృవీకరించే స్థితిని సూచించేటువంటి సప్త ఋషులకు నమస్సులు అర్పిస్తూ, మహానుభావులైనటువంటి అత్రి, వశిష్ఠ, కశ్యప మహర్షులందరికీ, ఆ మహానుభావులుగా పేర్కొనబడినటువంటి అత్రి మహాముని, వశిష్ఠ మహాముని, కశ్యప మహాముని మహర్షులందరికీ నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఆకాశంలో సప్త ఋషి మండలాన్ని చూపెడుతూ దాని ఆధారంగా ధ్రువమండలాన్ని నిర్ణయించే పద్ధతిని బోధించేవారు. వాళ్ళ తండ్రి గారు బోధించేవారట. ఈ సప్త ఋషి మండలాన్ని చూపెడుతూ వాళ్ళందరి యొక్క దానిని, ఆ ధ్రువమండలాన్ని ఎట్లా నిర్ణయించాలి అంటే, నక్షత్ర మండలాలు ఉన్నాయి, అనేక నక్షత్ర మండలాలు ఆకాశంలో. మొన్న చెప్పాను కదా, గెలాక్సీ అని, మిల్కీ వే, దానినే తెలుగులో పాలపొంత అంటారని. ఆ పాలపొంతలో అనేకంగా ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి, ఒక్కొక్క నక్షత్ర మండలానికి ఓ పేరు. అట్లా నిర్ణయించే పద్ధతిని బోధించేవారట చిన్నప్పుడే విద్యాసాగర్ల వారికి. వారి తండ్రి గారు ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా చల్లపల్లిలో, కృష్ణా జిల్లా చల్లపల్లి. బోధించేవారు. ధ్రువమండలం విశేషం ఏమిటంటే, పాలపుంత అంతా కూడా ధ్రువమండలాన్ని ఆధారం చేసుకొని పరిభ్రమిస్తూ ఉంది. దాంట్లో విశేషం ఏమిటంటే, ధ్రువమండలం విశేషము ఇప్పుడు చెప్పినటువంటి పాలపుంత అంటే ఆ మిల్కీ వే అనే మొత్తం కోటాను కోట్ల నక్షత్రాలన్నీ ఓ చోట చేరినటువంటి దాంట్లో అదంతా కూడా ధ్రువమండలాన్ని ఆధారం చేసుకొని పరిభ్రమిస్తూ ఉంది. ధ్రువమండలం కదలదు, అదేమో కదలదు. ధ్రువమండలం అనేటువంటి నక్షత్ర మండలం. ఏ రకమైన నక్షత్ర మండలాలైనా కూడా మనకు 25 నక్షత్రాలు చెబుతూ ఉంటారు. ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ దాంట్లో, ఇవన్నీ పంచాంగంలో చెబుతారే అట్లా. ఈ 25 నక్షత్రాలు కూడా ఒక నక్షత్రాలు కావవి. ఒక్కొక్క నక్షత్రం అని ఆ మండలానికి పేరు, కానీ అవి ఒక్కొక్కటే కాదవి, నక్షత్ర రాసులవి. నక్షత్ర రాసులన్నిటికీ ఒక రాశి అంతటికీ కలిపి
ఒక పేరు. అట్లా నక్షత్ర మండలములు ఈ 27 నక్షత్ర మండలాలు కూడా ధ్రువమండలం అనే ఆధారంగానే తిరుగుతూ ఉంటాయి. ఎవరన్నా హైదరాబాద్ పోతే మీరు హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీ ఇట్లాంటి చోట్ల అన్ని చోట్ల కూడా అక్కడ పోతేనేమో అక్కడ భాష మీకు అర్థం కాదు కాబట్టి హైదరాబాద్ పోతే సులభం. బిర్లా ప్లానెటోరియం అనేది ఉంది, బిర్లా నక్షత్రశాల తెలుగులో. దాంట్లో పోతే ఆ టైమింగ్ ప్రకారం ఒకసారి ఇంగ్లీషు ఒకసారి తెలుగు ప్రతి 2 గంటలకు ఒకసారి ఉంటుంది. ఆ షో చూడొచ్చు. చూస్తే నక్షత్ర మండలాలు ఆకాశంలో ఎలా ఏర్పడి గుంపులు గుంపులుగా ఉన్నాయి, ఆయా రాశికి ఎందుకు ఆ పేర్లు వచ్చినాయి, ఆ రాశి యొక్క ఆకారంగా ఉన్నదాన్ని బట్టి వచ్చినాయా అంతా కూడా దాంట్లో వివరిస్తారు. పైకి ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఆ ఆకాశాన్ని అంతటిని చాలా పెద్ద శక్తి కలిగినటువంటి కెమెరాలతో చిత్రీకరించింటారు రాత్రి సమయాల్లో. దాన్ని అంతటినీ చూపిస్తారు. అదంతటిని ఎట్లా రాసులకి పేర్లు ఎలా వచ్చినాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా పోయినప్పుడు ఏవేవో చూసే బదులు అట్లాంటి వాటిని చూడాలి. ప్రతిరోజు ఉంటుంది అది. ఇవి ఒకే పాలపంతులో ఉన్నాయని కూడా చెప్పలేము. ఇవన్నీ ఒకే పాలపంతులు అంటే ఒకే ఆ గెలాక్సీ అనే మిల్కీ వేలో ఉన్నాయి అని చెప్పలేము. అనంత విశ్వం అంతా కూడా వ్యాపించి ఉండవచ్చు. ఈ నక్షత్ర మండలాలు అనంత విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటాయి. అటువంటి దాంట్లో సప్తఋషి మండలం చాలా విశేషమైన మండలం. సప్తర్షి మండలాన్ని కూడా మనం చూడొచ్చు దానికి పోతే బిర్లా ప్లానెటోరియం. ఆ సప్తర్షి మండలం ఏమో చాలా విశేషమైనటువంటి మండలం. మానవులందరూ తప్పక అవకాశం ఉంటే ప్రతిరోజు నమస్కరించుకోవడం, వారిని అనుసరించి ఋషిప్రోక్తమైన జీవన విధానంలో జీవించడం సనాతన ధర్మం. సనాతనమైన ధర్మం ఏమిటంటే అటువంటి సప్తర్షి మండలమైనటువంటి ఆ మహర్షులందరినీ మానవులందరూ కూడా తప్పకుండా అవకాశం ఉంటే ప్రతిరోజు ఓసారైనా నమస్కరించుకొని వారిని అనుసరించి ఋషిప్రోక్తమైన జీవితం, ఓ ఋషి ఎలా బతకాలో సనాతన ధర్మాన్ని అనుసరించి దాని ప్రకారం జీవించడమే సనాతన ధర్మం అంట. కాబట్టి ఏదో కర్మ పద్ధతిగా ఈ ఋషి పంచమిని ఋతు ధర్మాలను ఆయా ధర్మాచరణలో చేసిన దోషాలను తొలగించుకోవడం కోసం అని చెప్పబడినట్లు ఉన్నప్పటికీ నిజానికి దాని వెనక రహస్యము జీవభావాన్ని పోగొట్టి బ్రహ్మభావాన్ని నిలిపి బ్రహ్మర్షులను ఆశ్రయించి స్థానోరచలం ధ్రువం అనేటువంటి నిర్ణాయకమైనటువంటి పరము బయలు వ్యోమము అనే నిర్ణయాన్ని పొందడం కోసమేనని ఏర్పాటు చేసినటువంటి విధానం. ఇది నిజానికి ఋతు ధర్మాలు ఆయా ధర్మాలలో చెప్పినటువంటివన్నీ ఆచరణలో చేసినటువంటి దోషాలు తొలగించుకోవడం అని వాళ్ళు చెప్పినప్పటికీ నిజానికి దాని వెనుక రహస్యం ఇదేనట. ఏమిటి అంటే జీవభావాన్ని పోగొట్టి బ్రహ్మభావాన్ని నిలిపి నేను జీవుణ్ణి అనే భావం పోయి సర్వవ్యాప్త చైతన్యమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో, నాలో ఉన్నటువంటి నిజనేనుగా ఉన్నది ఏదో అదే సమిష్టిగా ఉన్న దాంట్లో పరమాత్మగా ఉన్నది, బ్రహ్మముగానున్నది అని ఆ భావాన్ని నిలిపి అటువంటి బ్రహ్మర్షులను ఆశ్రయించి స్థానోరచలం ధ్రువం, అచలం కదలకుండా ధ్రువంగా ఉన్నటువంటి, ఇంతకుముందు చెప్పారు ధ్రువమండలం అనేది ఒకటి ఉంది, అది మాత్రం కదలదని నక్షత్ర మండలాల్లో. అటువంటిది అచలం కదలనిదని అనేటువంటి నిర్ణాయకమైనటువంటి పరము బయలు వ్యోమము. పరమన్నా బయలన్నా వ్యోమన్నా ఒక్కటేనట్టుగా చెప్పారు. వ్యోమం అంటే మామూలుగా వచ్చి ఆకాశం అనే దాని కింద వస్తుంది. ఆకాశం అంటే పరిమితమైనటువంటి ఆవరణతో కూడుకొని ఉంది. దాన్ని కూడా దాటినటువంటి సర్వత్రా ములుగు సందు లేకుండా ఉన్నటువంటిదేమో బయలుగా ఉన్నది. అట్లా పరము బయలు వ్యోమం అనే నిర్ణయాన్ని పొందడానికి కోసమని ఏర్పాటు చేసినటువంటి విధానము. అనేక రీతుల ఆచార సంప్రదాయాలలో వారి వారి బుద్ధి బలాన్ని అనుసరించి అనేక రీతులుగా వచ్చినటువంటి
ఆచార సాంప్రదాయాలన్నీ అనేక రీతులుగా ఉన్నాయి. వేరు వేరు ప్రాంతాల్లో వారి వారి వృత్తులు వారి వారి వీటిని బట్టి అవి తయారై ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ బుద్ధి బలాన్ని అనుసరించి ఆచరించబడుతున్నటువంటి సనాతన ధర్మం పరావిద్యగా అపరావిద్యగా తెలియబడుతున్నది. ఈ సనాతన ధర్మం అనేదేమో ఈ వేల సంవత్సరాల నుంచి దాన్ని ఆధారంగా పాటిస్తూ దాన్ని చెప్తూ వచ్చారు. తర్వాత మతాలు పుట్టాయనుకోండి. మతాలు పుట్టక ముందు నుంచి కూడా భారతీయ విధానంలో ఈ విధమైనటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఋషిమండల ఋషులు వీళ్ళంతా జీవించి మళ్ళీ తర్వాత ఈ పద్ధతికి అందరికీ ఓ పేరని మళ్ళా మతాలన్నీ వచ్చినాయి. ఆయా మార్గం ఎవరైతే మత్ అంటే మార్గము, ఏ మార్గాన్ని లో వాళ్ళు పయనిస్తున్నారో, ఏ మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారో దాంట్లో పోయిన వాళ్ళందరికీ ఆ మతస్థులని పేర్లు వచ్చినాయి. నిజానికి మతమే అయినప్పటికీ కూడా సనాతన ధర్మం అనేది ఒకటి ఆచరిస్తూ వస్తున్నారు. ఆయా రుచులు ఆచార సంప్రదాయాలలో వారి వారి బుద్ధి బలాన్ని అనుసరించి ఆచరించబడుతున్నటువంటి సనాతన ధర్మం పరావిద్యగా అపరావిద్యగా తెలియబడుతున్నది. పరమును గురించి తెలుసుకునేటువంటి దానికోసం దాని విద్యగా ఉపయోగపడుతుందట. అపరావిద్య అంతా కూడా ధీశక్తి చేత బుద్ధి బలం చేత ఆచార్య ఉపాసనా సంగ్రహంగా అనేక శాస్త్ర విహితముగా నిర్ణాయకమైనటువంటి పద్ధతి. ఈ అపరావిద్య అనే దాని గురించి ఎవరైతే ముందు వారి బుద్ధి బలం చేత ఆచార్యులుగా గురువులుగా మునులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉపాసనా సంగ్రహంగా, అప్పుడేమో వాళ్ళు దైవాన్ని కొందరు శక్తిని కొందరు ఇట్లా ఏవో అనేక వాటిని ఉపాసన చేశారు. అట్లా ఉపాసన చేసి వారి మధ్యలో గుర్తెరిగినటువంటి విషయాన్ని అనేక శాస్త్ర విహితములుగా శాస్త్రాలుగా రాశారు. ఆ శాస్త్రాలలో నిర్ణాయకమైనటువంటి పద్ధతి, ఆ శాస్త్రాల్లో నిర్ణయం చేసినటువంటి ఆ పద్ధతిని తయారు చేశారు. ఇక పరావిద్య కేవలము అవబోధ చేత మాత్రమే సాధ్యమైనటువంటి నిర్ణయించబడింది. ఈ పరావిద్య అనేది ఏది అవధూతలు అని పెట్టారే ప్రత్యేకంగా, అట్లా ఈ బోధ మామూలుగా చెప్పేటువంటి బోధ కాదు. అవబోధ చేత మాత్రమే సాధ్యమైనటువంటిది, నిర్ణయించబడినటువంటిది. కాబట్టి పరావిద్య యందు సాంప్రదాయ రీతి భేదములు లేవు. ఆ విద్యలో సాంప్రదాయ రీతి భేదాలన్నీ లేవు. కారణం ఏమిటంటే గురు శిష్య అన్యోన్య దర్శనం చేత, గురు శిష్య అభేద సిద్ధి చేత అవబోధ అనేటువంటి సూత్రముగా నడపబడేటువంటి మార్జాల కిశోర న్యాయం ఒక్కటే ఉండేటటువంటిది పరావిద్య. పరావిద్యలో మార్జాల కిశోర న్యాయం ఒక్కటే. అదే మర్కట కిశోర న్యాయం వేరు. ఆ రెండు న్యాయాల గురించి ఇంతకుముందు మనకు వేరు గ్రంథాల్లో వచ్చింది. పరిపూర్ణ ఎలుపుకుర్తి వీర వెంకట రామచంద్రరావు రచించిన పరిపూర్ణ దర్శనంలో కూడా వచ్చింది. మళ్ళా మధ్యలో అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఈ బోధలో ఎటువంటిది ఉంటుంది అంటే మార్జాల కిశోర న్యాయం ఒక్కటే ఉంటుందట. మార్జాలం ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని రక్షించడం కోసం అనేక చోట్లకు కానీ తర్వాత మారుస్తుంది. మార్చిన తర్వాత అవి సొంతంగా తిరిగే వయసు వస్తానే వాటికి నేర్పుతుందంట. కళ్ళ ఎదురుగా తాను చూపి, ఒక పిల్లి ఒక ఎలుకను కనుక ఎక్కడైనా చంపి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ పిల్లల కళ్ళ ముందర పెట్టి దూరంగా పెట్టి అది బతికే ఉన్నట్టుగా నటించి మెల్లిగా అడుగులేసుకుంటూ పోయి ఎగిరి దుంకి దాని మీదకి పట్టుకున్నట్టుగా నటిస్తుందట. ఎందుకంటే ఆ పిల్లలు ఏ విధంగా ఆ ఎలుకల్ని వేటాడాలి, తాము ఆహారం సంపాదించుకునేకి అని అట్లా అన్నిటి తానే నేర్పి తన కళ్ళ ముందు మళ్ళీ ఆ పిల్లలు అటువంటి పద్ధతిలోనే తమ తల్లి చేసినటువంటి పద్ధతిలోనే వ్యవహారం చేస్తే అప్పుడు సంతృప్తి చెందుతుందట. అందువలన మార్జాల కిశోర న్యాయం ఇది. గురువే ఆ శిష్యుడు ఒకసారి ఆశ్రయించిన తర్వాత ఆ శిష్యుడిని నడిపించి ఆ శిష్యునికి మొత్తం బోధించి మళ్ళీ తనంతటి వాడుగా ఆ శిష్యుడు మారే వరకు కృషి చేసి
నేర్పుతాడట. ఆ మార్జాలం ఎట్లా నేర్పుతుందో మార్జాలం పిల్లల పట్ల మార్జాల కిషోర న్యాయం అని దానికి పేరు. అదే న్యాయంగా గురు శిష్యులు ఉంటారట ఈ బోధలో. కాబట్టి అట్లా ఉండేది ఒక్కటే ఇది పరావిద్య. అపరావిద్యలో భ్రమరకీటక న్యాయమని, నీరక్షేర న్యాయమని, మర్కట కిషోర న్యాయమని, దీపాంతరస్తదా అనేటువంటి బింబ ప్రతిబింబ న్యాయమని ఇత్యాది విద్యా సాంప్రదాయములన్నీ కూడా వర్తించే విధానం ఉంది. మర్కట కిషోర న్యాయం అనేది కూడా ప్రతిపాదించారు ఈడ. మర్కట కిషోర న్యాయంలోనేమో కోతి పిల్లల్ని కనిన తర్వాత తనని ఎట్లా గట్టిగా పట్టుకోవాలో చెప్తుంది అంతే. ఇక ఆ పట్టుకొని గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత దాందే. ఇదేమో ఈ మిద్ది మీద నుంచి ఆ మిద్ది మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎక్కడెక్కడో ఎగురుతుంది. కింద పడింది ఆ పిల్లగిన అంతే ఇంకా. కాబట్టి తన ప్రమేయం లేదు, గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత ఆ పిల్లదే. అట్లుండే న్యాయానికేమో మర్కట కిషోర న్యాయం అని పేరు. అంటే ఎవరైతే ఆశ్రయించాడో ఆ శిష్యుడే గట్టిగా ఆ గురువును పట్టుకొని తన సందేహాలు తీర్చుకుంటూ తాను నేర్చుకునేటటువంటిది. ఇక నీరక్షర న్యాయం అంటే నీరు క్షీరము కలిపిన తర్వాత రెండు ఒక రకంగానే కనపడతాయట. వాటిని ఈ ఈ అంశం లాంటివి వేరు చేస్తాయట. నీరును వేరు చేసి క్షీరాన్ని మాత్రమే తాగుతాయట అవి. ఈ భ్రమర కీటక న్యాయమేమో అది తిరుగుతుంటే పురుగు దానిలాగా దాని స్థితినే కల్పించి అదే మళ్ళీ దాని యొక్క అవతారపు మాదిరిగా దాన్ని మారిపోయేటట్టుగా భ్రమర కీటక న్యాయము అనేది ఒకటి. ఇవన్నీ ఇన్ని రకాల న్యాయాలన్నిటికంటే ఈ బోధలో పైన చెప్పినటువంటి మార్జాల కిషోర న్యాయం అనే పద్ధతిలోనే ఇదంతా జరుగుతుందట ఈ విద్య. దీపాంతరస్తదా అనేటువంటి బింబ ప్రతిబింబ న్యాయం కూడా. బింబం ఉంటే ప్రతిబింబం ఉంటుంది, బింబం లేకపోతే ప్రతిబింబం ఉండదు, దాని ప్రతిబింబంగా కనపడుతుంది. దీపం ఉంటే దీపాంతర స్థాయి, దాని నుంచి పడేటువంటి నీడ, దాని నుంచి వెలుగు చుట్టూ కనపడుతున్నప్పటికీ దాని కింద దాని నీడ పడి ఉంటుంది. ఇత్యాది విద్యా సాంప్రదాయ న్యాయములన్నీ కూడా, ఈ విద్యలో సాంప్రదాయ న్యాయాలన్నీ కూడా రకరకాలన్నీ కూడా వర్తించేటువంటి విధానం ఇది అపరావిద్య. అయితే ఈ అపరావిద్య కూడా ముక్తినే అందిస్తుంది. ఇది కూడా ముక్తినే అందిస్తుంది. కానీ ఈ అపరావిద్యను అనుసరించి ముక్తి పొందడము అనేక జన్మార్జిత కల్పాంతం వరకు కూడా పట్టవచ్చు. దీని విధంగా అనేక జన్మలు అనేక సమయం పడుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో ఎదిగినటువంటి ఒకేసారి దాటిపోగలిగినటువంటి ప్రతిభా విశేషం ఆ శిష్యునికి మరియు ఆ చెప్తున్నటువంటి గురువుకు ఇద్దరికీ ఉండాలి. ఉంటే తప్ప అనేక జన్మల్లో కూడా జరుగుతుందట అట్లా. కానీ దాని కొరకై పుట్టినటువంటి ప్రాప్తత కలిగినటువంటి వారికి, దానికోసమే ఆ గురు శిష్యులు ఇద్దరు పుట్టింటారే అట్లాంటి వారికి జత అయితే వారికి పరావిద్య ద్వారా ఆ జన్మమునందే మోక్షం సాధ్యమవుతుంది. ఇద్దరు అటువంటి వాళ్ళైతే, అటువంటి గురువు అటువంటి శిష్యులు అయితే కనుక వరగురు శిష్యులు అనే పదం అందుకే వాడారు అక్కడ. అటువంటి వరం పొందినటువంటి అట్లాంటి వాళ్ళకైతే ఆ జన్మమునందే మోక్షం సాధ్యమవుతుంది, జన్మరాహిత్యం సాధ్యమవుతుంది. కాబట్టి మూలాపకృతిని నిరసించాలి అంటే మూలంలో ఏదైతే మూలం లేకనే తనకు తానుగా వచ్చి సంకల్పించినందువల్ల ఈ సర్వ జగత్తును ఏర్పాటు చేయడానికి కారణమైందో దాని మూల ప్రకృతి అని పిలుస్తున్నాం. దాన్నే పరమాత్మ అని కూడా పిలుస్తున్నాం. అంటే పరావిద్య నిష్ఠులై ఉండాలి. దాన్ని నిరసించాలి అంటే అదంతా ఎరిగినటువంటి వారై అటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళై ఉండాలి. కాబట్టి ఈ కందార్థంలో ఆశ్రయించేటువంటి శిష్యుడు ఎలా ఉండాలో, అధికారి ఎలా ఉండాలో, ఎలా గురువును ఆశ్రయించి వేడుకోవాలో సూచిస్తున్నారు. ఈ కందార్థంలో ఏం చెప్పారు? అట్లాంటి శిష్యుడు, సాధకుడైన శిష్యుడు ఏ విధంగా ఆశ్రయించాలో గురువును
ఏ విధంగా ఆశ్రయిస్తే ఏ విధంగా ఆశ్రయించి దానికి అధికారిత్వం పొంది, అంటే ఆల్రెడీ సాధన సంపత్తి పరుడైనటువంటి అధికారిత్యాన్ని పొంది ఉండి అటువంటి అధికారిత్వాన్ని పొందినటువంటి వాడు గురువుని ఎట్లా ఆశ్రయించి వేడుకోవాలో దీంట్లో చూపిస్తున్నారట. సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి. అంటే సాధన సంపత్తి అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 అంశాలు మీరు ఏ గ్రంథం అన్నది ఇవ్వండి, ఏదైనా సరే, ద్వైతాద్వైత విశిష్టాద్వైత లేదా అచల గ్రంథాల్లో అయినా సరే, ముందు మొట్టమొదటి సాధకుడనే వాడు ముందు ఇహమేమిటి, పరమేమిటి, నిత్యమేమిటి, అనిత్యమేమిటి, సత్యమేమిటి, అసత్యమేమిటి అని తెలుసుకోవాలి. కాబట్టి అది ముందుగా చెప్పారు. మనకి అనేక సార్లు వచ్చింది అది, అనేక సార్లు. మనం ప్రత్యేకంగా ఆత్మానాత్మ విచారం అనే బుక్ కూడా చదివాం ఆశ్రమంలో మొట్టమొదట 2019లో. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి మళ్ళా రెండోసారి కూడా చదివాం దాన్ని. మళ్ళా మనం ఈ క్లాసులు మొదలైనచ్చి కూడా ఓసారి చదివాం. అందులో వచ్చింది, అందులో ఈ సాధనా సంపత్తిపరుడైనటువంటి వాడు ఈ 4 ఏమిటి అనే వాటిని వివరించి, ముందు ఈ 4 లక్షణాలు ఉంటేనే అధికారిత్వం సాధించినట్టు, వాడు ముక్తి పొందడానికి, ఉపదేశం పొందడానికి. అవి ఏమిటంటే, ఒకటోది నిత్యానిత్య వస్తు వివేకము, రెండోదేమో హేమోత్తార్థ ఫలభోగ విరాగము, మూడోది సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. వాటిలో మళ్ళా వేరు అంశాలు ఉన్నాయి కొన్ని. ఆ 4 కింద ఇందులోనే వివరణ వస్తుంది. అదంతా మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి చెప్పకుండా మనకు అనేక సార్లు అనేక గ్రంథాల్లో వచ్చినాయి ఈ 4 అంశాలు. మీరు ఇది ఏదైనా దాసబోధ తీసుకొని శివాజీకి బోధించినటువంటి వాళ్ళ గురువు సమర్థ రామదాసు. శివాజీకి, శివాజీ గారి తల్లికి కూడా ఆయనే గురువు, సమర్థ రామదాసు. అట్లా ఆయన బోధించి రాసినటువంటి దాంట్లో కానీ, మనం ఇతర గ్రంథాలు వేదాంత పంచదశతో సహా ఆత్మబోధకు సంబంధించినటువంటి గ్రంథాలు అయినా సరే, అద్వైత బోధ గ్రంథాల్లో కూడా మొదట ఈ 4 అందరికీ ఉంటాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోకుండా ఇంకా వేరే దాని గురించి ఆలోచించడం, వేరే దాని గురించి తెలుసుకోవడం అనేది కష్టం. కాబట్టి ఎవరైతే ముందు దీన్ని తెలుసుకుంటారో, ఇది సామాన్యముగా వేదాంత విద్యలో ప్రవేశించేటువంటి సాధకులందరికీ కూడా సుపరిచితమైనటువంటి పదాలంటే ఈ 4. వేదాంత విద్యలో ప్రవేశించినటువంటి ఏ పద్ధతుల కన్నా వాళ్ళు ప్రవేశించని, ద్వైతంలో అద్వైతంలో ఆత్మబోధ చెప్పే వాళ్ళలో ఏ గురువు దగ్గర ఆశ్రయించినా సరే ఈ 4 అయితే తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. సామాన్యంగా సాధకులందరికీ కూడా పరిచితమైనటువంటి పదాలు. మనలో మీరందరూ కూడా అనేక సార్లు విన్నారు ఇవన్నీ, ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా. నిజమునకు పదము అంటేనే స్థితి అని అర్థం. కాబట్టి ఈ పదాలను గురించి చెప్తున్నారు. పదం అంటే ఏమిటంటే స్థితి అని అర్థం. పరమ పదము అంటే పరమైన స్థితి. ఎటువంటి స్థితి అది? పరమైపోయినటువంటి స్థితి, పరమును గురించి తెలిసినటువంటి స్థితి. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకమన్నా, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగమన్నా, సమాధి షట్క సంపత్తి అన్నా, ముముక్షత్వం అన్నా కూడా ఇవి కూడా స్థితిగా నిర్ణయించబడేటువంటి సాధనలు. ఈ స్థితిని తెలుపుతూ నిర్ణయించబడేటువంటి సాధనలు ఇవి ప్రారంభంలో ఉన్నాయి. మళ్ళీ ఈ బోధలో సాధకుడైన వాడు మళ్ళా ఏమని ఎరిగించాడు? ఆయన సాధనా సంపత్తి పరుడైనటువంటి వాడు ఇహంలో ఇహం కానీ పరమం కానీ ఇహమూత్రాత్మ ఫలభోగ విరాగం, ఆ వాటిలో వచ్చేటువంటి ఫలాలను ఆశించేటువంటి వాడు కాకుండా ఏది నిత్యమో ఏది సత్యమో తెలిసినటువంటి వాడై తాను సమాధి షట్క సంపత్తి కలిగిన వాడై బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహంతో పాటు తితిచ్చ ఉపరతి శ్రద్ధ సమాధానం అనేట్టు కూడా తెలిసి ఆ లక్షణాలతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు
దీనికి అధికారిగా చెప్పబడినటువంటి వారు కాబట్టి ఇవన్నీ కూడా సాధనలు. ఏ సాధన ఇవన్నీ ప్రారంభంలో సాధనలు ఉన్నాయి ఇవి. ఇవన్నీ అధిగమించి తెలుసుకున్నటువంటి వానికేమో ఏ సాధన నీకెందుకు, ఇంకా సాధనలు అన్నీ వద్దు, ఇంకా అటు నుంచి పైకి ఏం చేయాలో, అటు నుంచి పైకి ఏమి నేర్చుకోవాలో చెప్పారు ఆయన. కాబట్టి సాధకుని లక్షణాలు ఇవన్నీ. కేవలం సాధనోపాయముల వద్దనే తిరుగుతూ ఉండేటువంటి కుమ్మరి పురుగు వంటి లక్షణం కలిగిన సాధకుడు దీనిని అందుకోలేడు. మళ్ళా కేవలం సాధనోపాయాలు నేర్చుకొని దానిలను సాధన చేసుకుంటూ జీవితం అంతా సాధనలోనే గడిపాడనుకో, ఆడాడే తిరుగుతున్నటువంటి కుమ్మరి పురుగు లక్షణాలను కలిగి ఉంటాడట. కాబట్టి సాధకుడు ఏ విధంగా ఉండాలి? పరావిద్యకు లక్ష్యమైనటువంటి బయలు అందించేటువంటి అచలబోధ పూర్ణబోధ అందుకోవాలంటే ముందు ఇది కేవలము తాను ఆ స్థితిని అధిగమించడానికి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. నిత్యమేది, అనిత్యమేది, ఏది శాశ్వతంగా ఉన్నది, ఏది పుడుతూ చస్తూ ఉన్నది, ఏది నశించే గుణం కలిగి ఉంది, ఏది నశించని గుణం కలిగి ఉంది. ఇది తెలుసుకున్న తర్వాత ఈ విధంగా సాధకుడు అధిగమించే స్థితిలో ఉండాలి. కానీ ఈ చెప్పినటువంటి సాధనలే చేసుకుంటూ ఈ సాధనలోని స్థితిని దాటేటువంటి స్థితిలో మళ్ళీ ఆ గురువుని ఆశ్రయించే స్థితికి పోవాలి, ఇది తెలిసి. కాబట్టి ఈ పరావిద్యకు లక్ష్యమైనటువంటి బయలందించేటువంటి అచలబోధ పూర్ణబోధ అందుకోవాలంటే సగుణ నిర్గుణ బ్రహ్మముల మధ్య అంతరం ఎరగాలి. ముందు సగుణ బ్రహ్మం ఏది, నిర్గుణ బ్రహ్మం ఏది అనేటువంటి వాటి తేడాను ఎరగాలి. సగుణ బ్రహ్మం అంటే గుణాలతో కూడి ఈ సృష్టికి కారణమైనటువంటి ఏ బ్రహ్మం అయితే సంకల్పం చేసి ఆ సంకల్పం వల్ల ఈ సృష్టి ఏర్పడి దాంట్లో బ్రహ్మాండం ఏర్పడి ఆ బ్రహ్మాండంలో అనేకమైనటువంటి ప్రతిబింబనాయంగా ఏర్పడినటువంటి అనేకత్వంగా పొందినటువంటి ఈ జీవులతో సహా సర్వము ఎట్లా ఏర్పడిందో అది సగుణ బ్రహ్మముగా ఉంటే నిర్గుణ బ్రహ్మము సగుణ నిర్గుణ బ్రహ్మముల మధ్య అంతరం ఎరగాలి. నిర్గుణ బ్రహ్మం ఎప్పుడూ కూడా సృష్టి చేయాలని కానీ చేయడానికి కారణమైనది కానీ తన చేత ఏ రకమైనటువంటిది ఉండదు. గుణాలతో కూడి లేదు. అది గుణరహితంగా ఉన్నది. ఆ గుణరహితంగా ఉన్న దాంట్లో నుంచే గుణాలతో కూడినటువంటిది సగుణ బ్రహ్మముగా ఒకటి వెలువడి ఆ కొద్ది శాతంగా ఉన్నది. ఆ కొద్ది శాతంగా ఉన్నదే బయటకు వచ్చి సంకల్పించి సర్వమునకు కారణమైనది. నిర్గుణ బ్రహ్మం ఎప్పుడూ నిర్గుణ బ్రహ్మముగా ఉండగా కాబట్టి ఈ రెండింటి మధ్య అంతరం ఎరగాలి. అలా ఎరిగినవాడు ఎవడో వాడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగినవాడు. నిత్యమేది, అనిత్యమేది. ఈ నిత్యము అయినటువంటి దాన్ని ఆ నిత్యమైనటువంటిది ఉన్నప్పుడు ఈ అనిత్యమైనది ఉన్నదా? ఈ సృష్టి లేనప్పుడు కూడా ఏది నిత్యంగా ఉన్నది? సృష్టి లేనప్పుడు ఏది నిత్యంగా ఉన్నది? సృష్టి పోయిన తర్వాత కూడా ఏది నిత్యంగా ఉంటుంది? ఏది సత్యంగా ఉంటుంది? ఎప్పటికీ సత్యాసత్యములని అసత్యము సత్యం అనేది కూడా లేదు. ఆ ద్వంద్వం కూడా లేదు. దానికి ఉన్నది లేనిది అని చెప్పడానికి కూడా లేదు. ఏమీ లేదు. ఎప్పటికీ ఏ పరిణామం లేకుండా కదలనిది ఒకటి ఉంటే సగుణ బ్రహ్మముగా ఉండి కదలికను కలిగించినటువంటిది ఒకటి ఉంది. ఈ రెండు మధ్య అంతరం ఎరగడమే నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాడు కావడం. కారణం ఏమిటంటే సగుణ నిర్గుణాలను నిరసించి ఆ సగుణము నిర్గుణము రెండింటినీ నిరసించి గుణరహితమైనటువంటి స్థితిలోకి మళ్ళీ తీసుకెళ్ళగలగాలి. నిష్ప్రతియోగిత స్థితి యందు నిష్ప్రతియోగిత ఏమి దాన్ని ఉపయోగపడేటువంటి ఏ రకమైన స్థితి లేదు. దేనికి నిష్ప్రతియోగిత ఆ స్థితిలోకి లేనెరుక పద్ధతిగా ఏ ఉపయోగాన్ని ఆశించేది ఉండదు. ఇంకా అక్కడ ఉపయోగం ఆశించడం ప్రతియోగితము ఉంది అంటే తానున్నాడు, తాను ఎరుకలోనే ఉన్నాడు అని. లేనెరుక పద్ధతిగా నిలిచి ఉండాల్సినటువంటి లక్ష్యాన్ని
అచల బోధకే నిర్ణాయకమైనటువంటి సూత్రం ఇది. కాబట్టి సగుణ నిర్గుణ పద్ధతులెల్లా అనిత్యమని, సగుణ పద్ధతి నిర్గుణ పద్ధతి ఈ రెండూ కూడా గుణం లేకుండా గుణం లేకుండా ఉండడం, గుణంతో కూడి ఉండడం. ఈ గుణాలు ఏర్పడినాయి, గుణంతో లేకుండా పోయినాడు, గుణం ఉన్నాయి అనేటువంటి లేనటువంటిది. అంటే గుణమే ఏర్పడకముందు, సృష్టి ఏర్పడకముందు ఈ గుణాలు లేవు. గుణాలతో కూడి ఓంకారం వ్యక్తమైనప్పుడు, ప్రణవం వ్యక్తమై అందులో నుంచి ఆకాశం కలిగినప్పుడు, మిగతా తన్మాత్రలు కలిగినప్పుడు కేవలం అవి కంటికి కనిపించే స్థితిలో ఏమీ లేవు, తన్మాత్ర స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు గుణాలతో కూడాయో, గుణాలతో కూడిన తర్వాత వాటిలో కలిగినటువంటి చలనం వలనే మిగిలిన ఏర్పడినాయి. కాబట్టి సగుణము నిర్గుణము రెండు పద్ధతులను, ఆ పద్ధతులన్నీ అనిత్యమని విడవగలిగినటువంటి వాడెవడో, గుణములే లేనటువంటి బయలుని ఎవరైతే తెలుసుకోకోరేకి ఇది విడిచిపెట్టారో అటువంటి గురుమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను. కాబట్టి విడవగలిగినటువంటి వాడు ఎవడో ఉన్నది బయలు లేనిది ఎరుక అనేటువంటి నిత్యత్వ స్థితిని, ఉన్నది బయలు లేనిది ఎరుక, ఇదే ఆఖరుగా తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇది తెలుసుకోవాలంటే ఈ అనేటువంటి నిత్యత్వ స్థితి స్థానోరచలం ధ్రువం, ఎప్పుడూ నిత్యము, ఎప్పటికీ కూడా ముందు వెనుకలు అనేటువంటిది కానీ భూత భవిష్యత్ వర్తమానాలతో పని లేకుండా ఎప్పటికీ అచలం ఉన్నది అనేది ధృవీకరించడమే దానికి ఈ స్థానోరచలం ధ్రువం అనేదానికి అనేటువంటి నిర్ణయాన్ని పొందేటటువంటి లక్ష్యాన్ని చేబూనేవాడు. ఈ ఎట్లుండాలి, ఏ లక్ష్యం ఉండాలి ఇంక సాధకునికి అంటే, ఇది ధ్రువపడే వరకు, ఈ బయలుస్థితి ధ్రువపడి ఆ నిర్ణయాన్ని పొందేటువంటి లక్ష్యంతో ఎవరైతే ఆ గురుపాదం పడతారో, పోయి అట్లా చేబూనుతారో లక్ష్యాన్ని, అటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వానికి నిత్యానిత్య వస్తు వివేకం ఉంది. ఇహమోత్తార్థ ఫలభోగ విరాగం బయలు యొక్క లక్షణము తదుపరి అధ్యాయంలో అచల లక్షణం అనే పేరు మీద వివరించబడి ఉంది. ఈ తదుపరి అధ్యాయాల్లో అటువంటి సాధకుడు ఎటువంటి ఈ విధంగా లక్షణాలతో ఉంటే దీన్ని సాధించడానికి అర్హత పొందినటువంటి వాడైతాడో వివరించబడి ఉందట. ఈ బయలుకి ఇహబయలని పరబయలని దేశకులు నిర్ణయం చేసి ఉన్నారు. ఇహబయలు, ఇహంలో ఉన్నటువంటి బయలు. ఇహంలో బయలు ఏమిటి? ఖాళీగా ఉన్నటువంటి, మొత్తం ఎక్కడా ఏమీ లేకుండా శూన్యంగా ఉన్నటువంటి ప్రదేశం. పరబయలు ఏమిటి? పరబయలులో ఏ రకమైనటువంటివి, ఏ ఆచ్ఛాదనకు కానీ నీడకు కూడా అవకాశం లేదు, ఇంకో దానికి అవకాశము లేదు, వస్తువుకు లేదు. ఈ బయలులో ఉన్నటువంటి, ఈ ఆకాశంగా ఉన్నటువంటి బయలులో అనేకమైనటువంటి బ్రహ్మాండాలు, అనేకమైనటువంటి గ్రహాలు, సూర్యమండలంతో సహా నక్షత్ర మండలంతో సహా అనేకంగా ఉన్నాయి. అందులో భూమి అనే దాని మీద, ఒక్కదాని మీద మాత్రమే జీవులు ఉన్నాయి ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం. కాబట్టి దేశకులు ఈ విధంగా రెండు రకాలైనటువంటి దాన్ని నిర్ణయించారు. ఆవరణతో కూడుకొని, ఆవరణలో అనేకమైనటువంటి సముదాయాలు కలిగినటువంటి బ్రహ్మాండం అంతటి ఏమో ఇహలోక బయలుగా పిలిచారు. పరలోక పరబయలుగా అక్కడ ఏ ఆవరణం లేనటువంటి నిరావరణమైనటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి, ముళ్ళుగుచ్చ సందు లేకుండా అంతటా ఉన్నటువంటి దానిని పరబయలని దేశకులు నిర్ణయం చేసి ఉన్నారు. ఇహబయలు అంతా ఎటువంటిదయ్యా అంటే విడువదగినది. ఈ ఇహబయలు ఎటువంటిది అంటే, ఇహంలో ఉన్నటువంటి బయలు ఆవరణతో కూడుకొని ఉన్నది, దీన్ని విడువదగినది. ఇది ఎప్పుడైనా ఒకసారి సృష్టి అంతమైనప్పుడు, లయమైనప్పుడు పోతుంది, మళ్ళీ సృష్టి కావాలని సంకల్పించినప్పుడు వస్తూ ఉంటుంది. ఇది విడువదగినది, అది ఎరుక పద్ధతి. కాబట్టి అలా విడవదగినట్టి పద్ధతిని తెలిసి విడవాలి, విడవదగినటువంటి పద్ధతిని తెలిసి విడవాలి. ఇది విడవదగినది అని అంటే కాసేపు నిద్రపోయినావు, ఏమీ తెలియలే నీకు, అప్పుడేమి ఎరుక కూడా లేదు. కానీ సాక్షిగా ఉన్నటువంటి నీ జీవితానికి సంబంధించినటువంటి సాక్షిత్వం ఆ నిద్రలో ఉండి మళ్ళీ మేల్కొంటానని మళ్ళీ నీ గతంలో గడిచినటువంటివన్నీ గుర్తొస్తున్నాయి.
కాబట్టి అలా కాదు, ఇది విడవవలసిన పద్ధతిలో విడవాలి. ఇది ఈ ఎరుకను ఎలా విడవాలో అది గురుమూర్తి చేత దాని లక్షణాలు తెలిసి అది ఎలా విడవాలనేటువంటి తగినటువంటి పద్ధతిని తెలిసి విడవాలి. దాని ఎడల తీవ్ర వైరాగ్యాన్ని, పూర్ణ వైరాగ్యాన్ని, జ్ఞానాగ్ని దగ్ధమయ్యేటటువంటి పద్ధతిగా. ఎటువంటి వైరాగ్యం? తీవ్ర వైరాగ్యం, పూర్ణ వైరాగ్యం. ఏదో తాత్కాలికంగా ఏర్పడినటువంటి వైరాగ్యాలు చెప్పారు చూడు, ప్రస్తుత వైరాగ్యం అని. తీవ్రమైనటువంటి నొప్పులు పడుతూ ఉంటే అయ్యో వద్దబ్బా, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ చచ్చిపోయేటట్టుగా ఉంది అనేటటువంటి తీవ్రమైనటువంటి బాధతో అల్లాడుతూ వైరాగ్యం ఏర్పడుతుందో అట్టగా అది అట్లాంటి కాదు. అట్లాగే శవాన్ని తీసుకొని పోయినప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ అందరూ ఇంతేనప్ప, ఎవరైనా చనిపోవాల్సిందే అని అనుకుంటారు. అక్కడేమో అందరి లక్ష్యం, అందరూ లాస్ట్కి ఏం గతి పడతారో తెలుసు వాళ్ళని చూసినప్పుడు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికో కాలంలో తేడా, వారి వారి సమయం వచ్చే వరకు ఉంటారు. అది తెలిసినప్పటికీ ఆ మాట అక్కడ అన్నప్పటికీ మళ్ళీ ఇంటికి వస్తానే వ్యవహారం మామూలుగానే ఉంటుంది. ఇది పోతుంది కదా అనేది లక్ష్యంగా గుర్తులో పెట్టుకోడు అసలు, అది చూసి వచ్చినా కూడా. కాబట్టి అటువంటిది కాదంట, అటువంటి పద్ధతిలో కాదు. ఎరుకను విడవాలంటే వైరాగ్యం, ఎటువంటి వైరాగ్యం ఉండాలి అంటే అటువంటి వైరాగ్యం కాదట, తీవ్ర వైరాగ్యాన్ని, పూర్ణ వైరాగ్యాన్ని. ఈ వైరాగ్యం ఎటువంటిదిగా ఉండాలి అంటే తీవ్రంగా ఉండాలి. నాకు ఈ జన్మలోనే ఈ ముక్తిని పొందాలి. నేను వ్యవహారంలో ఉన్నప్పుడేమో వ్యవహారం చేస్తూ ఉన్నావు, ఈ సాంసారిక జగత్తులో, ప్రపంచంలోనూ, ఇంట్లోనూ అంతటా వ్యవహరించవలసి ఉంది. రాజయోగం అని దాన్నే అన్నారు. ఒకవైపు ఉంటూ, అన్నిట్లోనూ ఉంటూ, అన్నీ చేస్తూ తాను ముక్తి పొందాలంటే తీవ్ర వైరాగ్యాన్ని, పూర్ణ వైరాగ్యాన్ని, జ్ఞానాగ్ని దగ్ధమయ్యేటటువంటి ఆ జ్ఞానాగ్ని అనే దాని చేత ఇదంతా దగ్ధం కావాలి. ఏదైతే భ్రాంతులన్నీ ఉన్నాయో, ఏదైతే అంతకుముందు అజ్ఞానంగా ఉన్నదో, తర్వాత జ్ఞానం తర్వాత ఏది తాను ఆ బ్రహ్మనిష్ఠుడుగా కావడానికి దేనివల్ల తెలుసుకుంటున్నాడో, జ్ఞానం వల్ల బ్రహ్మనిష్ఠుడై ఇహమోత్రాత్ర ఫలభోగ విరాగాన్ని కలిగి ఇహంలోనూ పరంలోనూ రెండిట్లోనూ నాకు కలిగేటువంటి లాభాల పట్ల ఆసక్తి లేదంటే కోరిక కలిగినవాడు కాకుండా విరాగాన్ని కలిగినవాడు, వాటి పట్ల, వాటితో వచ్చే ఫలితాల పట్ల నాకు వద్దు, ఇక వద్దు, అవసరం లేదనేటువంటి విరాగాన్ని కలిగినటువంటి వాడు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మకు సూత్రమైనటువంటి పిపీలకం నుంచి బ్రహ్మం వరకు వ్యాప్తమైనటువంటి ప్రజ్ఞ సూత్రం ఎరుక. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము అనే సూత్రానికి ఆధారమైనటువంటిది ఏమిటి అంటే పిపీలికం నుంచి బ్రహ్మం వరకు, అంటే చీమ నుంచి, అతి చిన్నదైనటువంటి జీవి చీమ, ఆ చీమ నుంచి బ్రహ్మం వరకు వ్యాప్తమైనటువంటి ప్రజ్ఞ. ఏది అంతటా వ్యాప్తి చెంది ఉన్నదో ప్రజ్ఞ, ఏ చైతన్యం అయితే అంతటా ఉన్నదో, దాని చేతనే నడపబడుతున్నదో ఆ సూత్రమే ఎరుక. ఇట్టి ఎరుక బయలందు మూలం లేనిది. ఈ ఎరుక ఆ బయలులోనేమో మూలం లేదు, దీనికి మూలం లేకుండానే వచ్చింది. ఆ బయలులో మూలం లేదు దీనికి. తనకు తానుగా సంకల్పించి ఈ కల్పన చేత ఇదంతా తయారు చేసుకుంది. కాబట్టి అనేటువంటి తీవ్ర వైరాగ్యాన్ని కలిగి ఉండాలట. ఎటువంటిది? ఇట్టి ఎరుక బయలునందు మూలం లేనిది, పిపీలికం నుంచి బ్రహ్మం వరకు వ్యాప్తమైనటువంటి ప్రజ్ఞ అనే సూత్రమే ఎరుక. అట్టి ఎరుకకు మూలం లేదని తెలిసి తీవ్ర వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ జన్మలో నేను ముక్తి కలిగి పొందాలి, ఎలాగైనా గురువుని ఆశ్రయించి ఇది తెలుసుకొని జ్ఞానాగ్ని చేత ఏవైతే ఉన్నాయో సర్వభ్రాంతులను దగ్ధం చేసుకొని ఆ జ్ఞానాన్ని కూడా మళ్ళీ రహితపరుచుకొని గురువు చేత జ్ఞానాజ్ఞానములకు మీరినటువంటి వాడై, అతీతుడైనటువంటి వాడై ఉండాలి అనేటువంటి తీవ్ర వైరాగ్యాన్ని కలిగి ఉండాలట. ఎరుకను నిరసించగలిగేటటువంటి ధీమంతుడై ఉండాలట. ఎరుకను నిరసించగలిగే ధీమంతుడై ఉండాలి, ధైర్యవంతుడై ఉండాలి, అట్టి ధృతిని కలిగి ఉండాలి. అట్టి ధృతిని అంటే ఆ ధ్రువంగా అటు నేను అదే లక్ష్యం అనేటువంటిది కలిగి ఉండాలి. ఇక సమాజ షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి,
తితిచ్చ, శ్రద్ధ, సమాధానం. ఈ 6 లక్షణాలను సంపత్తి అంటున్నారట. సాధన ఫస్ట్ చెప్పారు, మళ్ళా సంపత్తి. అంటే దేహాత్మ భావ పరిధిలో జగత్తు జీవేశ్వర త్రయ పరిధిలో, దేహమే నేననే భావ పరిధిలో, జగత్తు జీవుడు అనేటువంటి ఈశ్వరుడు అనేటువంటి 3 రకాలుగా ఉన్నటువంటి భావ పరిధిలో, ఒకటిదేమో 2 దేహాత్మభావం అంటే ద్వంద్వం, ద్విపుటి, త్రిపుటి అనేటువంటి పద్ధతిలో, త్రిపుటి పరిధిలో ఆపత్తి సంపత్తి అనేటువంటి ద్వైధీభావ ద్వంద్వానుభావ రీతులు ఉన్నాయట. కానీ బ్రహ్మనిష్ఠకు బ్రహ్మజ్ఞానమే సంపత్తి కాబట్టి, దివ్యాహమే సంపత్తి కాబట్టి, అట్టి దివ్యాహమును సేవింపజేయగలిగినటువంటి కైంకర్య పద్ధతిని ఆశ్రయించాలి. అట్టి దివ్యాహమును పనిబడ కైంకర్య పద్ధతిగా విడిపించాలట. ఏం చెప్తున్నాడు? అటువంటి దివ్యాహం ఎటువంటిది కావాలంటే శమింపజేయగలిగినటువంటి కైంకర్య పద్ధతి. కైంకర్యం అంటే తానే సర్వమును సమర్పించి తాను అన్నిటినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అట్టి దివ్యాహమును పనిబడ కైంకర్య పద్ధతిగా విడిపించాలట. అది దమము. అట్టి దివ్యాహమును ఉపరతి చేత ఉదాసీనుడై వరకు చూస్తూ ఉండగలిగినటువంటి సర్వసాక్షిగా ఉండాలట. అది ఎప్పుడూ నిత్యం గుర్తులో ఉండాలి. గుర్తులో ఏమిటంటే, పొందినటువంటి నీ భావంలో ఏదైతే తెలుసుకున్నావో తెలుసుకున్న భావంలో నువ్వు రమిస్తూ ఉండడం, సాక్షిగా ఉండడం, దానిలో నుంచి ముక్తుడై ఉండడం, ఆ పద్ధతిలో ఉండడం. సర్వసాక్షిగా ఉండాలి అంటే అది ఉపరతి. తాను తెలుసుకొని తాను సాక్షి మాత్రుడై ఉన్నటువంటి స్థితిలో ఈ 3 అవస్థలతో కూడి 3 అవస్థల్లో వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితి సాక్షిత్వ స్థితి అంటే. అట్టి దివ్యాహమును అందరి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలన్నింటినీ సూత్రాత్మ పద్ధతిని, అట్టి దివ్యాహంలో ఏం చేయాలి? సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణ అనేటువంటి 5 పద్ధతులు. సృష్టించడం, స్థితి కల్పించడం, లయం చేయడం, మళ్ళీ విస్తీర్ణం అనేకత్వాన్ని చెందడం, మళ్ళీ ఆకర్షించడం అనేటువంటి 5 సూత్రాలకు 5గురి దేవతలను చెప్పారు. అది దేవతలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సదాశివ, రుద్రులు ఈ 5 స్థితులకు అధిపతులుగా చెప్పారు. అవన్నీ నిజానికి ఒక్కరే ఆయా సందర్భంలో పోషించిన పాత్రను బట్టి ఆ పేర్లు వచ్చినాయి. కాబట్టి సూత్రాత్మ పద్ధతిగా తితిచ్చ వహించి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని చేత ఈ కర్మలన్నీ దగ్ధం కావాలి అని అయ్యే రీతిగా ఓర్పు వహించి ఉండాలంట. జ్ఞానాగ్ని చేత కర్మలన్నీ దగ్ధమయ్యే రీతిగా ఓర్పు వహించి ఉండాలి. పూర్ణ బ్రహ్మాండములన్నీ చిదగ్ని స్వరూపంలో దగ్ధమయ్యే రీతిని, ఈ బ్రహ్మాండాలన్నీ అనేక లోకాలుగా చెప్పబడుతున్నటువంటివన్నీ కూడా చిత్తం అనేటువంటి అగ్ని స్వరూపంలో దగ్ధమైపోవాలట. అనుభవరీతిని నిర్ణయమై పొందినవాడై, అనుభవరీతిలో నిర్ణయం పొందినటువంటి వాడై, సత్తునందు చిత్తు కునికి లేదు అనేటువంటి సత్యాన్ని ఎరిగిన వాడై. సత్తు అంటే ఒకటే ఉన్నది, అది అప్పటికీ ఉన్నది. దాంట్లో ఈ చిత్తం అనేటువంటిది ఈ సర్వకల్పనకు కారణమైన దానికి స్థానం లేదని గ్రహించి అది ఎరిగిన వాడై సదసద్రహితమును, సత్తు చిత్తుల రహితాన్ని, సదసత్ రహితముని, సత్తు అసత్తు అనే రెండింటి రహితాన్ని రక్షించిన వాడై తనను తాను పోగొట్టుకునే సంసిద్ధుడై ఉండాలి అని ఈ పేర దగ్గరికి ఆపుదాం. మంగళం చెప్పారు. మళ్ళీ పేర రేపు మొదలు పెడదాం అక్కడి నుంచి. సమయం సరిపోయింది. జై సద్గురు మహారాజుకు జై. మంగళము శ్రీ సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈయరు కాని కంకితమయ్యా. మంగళమిదే గురుమా మద్గురు దేవనా, అంగలింగములను భంగము చేసిన
సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం చెంగితను నే చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేసిరి మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ.